తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలని దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే రైతు భరోసా పథకంపై చర్చతో పాటు జాబ్ క్యాలెండర్ ను ఈ సమావేశంలో ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం ఒక ఎకనామిక్ హబ్ గా మారుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విహంగ వీక్షణం ద్వారా భోగాపురం విమానాశ్రయ ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. పారిశ్రామికంగా ఎదిగేందుకు భోగాపురం ప్రాంతానికి మంచి అవకాశాలున్నాయన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభంలోనే 48 లక్షల మంది ప్రయాణికులతో రన్ అయ్యే పరిస్థితి ఉంటుందన్నారు. 2026 జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయం తొలిదశ పూర్తి చేస్తామన్నారు. ప్రజలు తమ సమస్యలను వాట్సాప్ ద్వారా కాకుండా hello.lokesh@ap.gov.in మెయిల్ కు పంపాలని ఏపీ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలపై వాట్సాప్ మెసేజ్లు పంపుతుండటంతో మంత్రి వాట్సాప్ ను మాతృ సంస్థ మెటా బ్లాక్ చేసింది. వేలాది మంది తమ సమస్యలను వాట్సాప్ చేయడం వల్ల సాంకేతిక సమస్యతో బ్లాక్ అయినట్లు నారా లోకేష్ ప్రకటించారు. పేరు, ఊరు, మొబైల్ నంబర్, మెయిల్ ఐడి, సమస్య, సహాయానికి సంబంధించిన వినతులతో పొందుపరచాలని సూచించారు. మణిపూర్ లో గతేడాది మేలో ఘర్షణలు చెలరేగాయి. దాంతో ఆ రాష్ట్రం అతలాకుతలమైంది. నేపథ్యంలో మణిపూర్ ను సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. ఆ రాష్ట్ర ప్రజల ఆవేదనను వినాలని మోదీకి సూచించారు. అందుకు సంబంధించిన 5 నిమిషాల నిడివిగల ఒక వీడియోను రాహుల్ గాంధీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మణిపూర్ లో ఘర్షణల అనంతరం ఆ రాష్ట్రానికి తాను 3 సార్లు వెళ్లినట్టు చెప్పారు. తిరగబడిన స్వామి సినిమాలో రాజ్ తరుణ్ తో కలిసి నటించానే తప్ప ఆయన వ్యక్తిగత జీవితం గురించి నాకేమీ తెలియదని బాలీవుడ్ నటి మాల్వి మల్హోత్రా తెలిపింది. తమపై ఆరోపణలు చేసిన లావణ్య గురించి కూడా రాజ్ తరుణ్ గతంలో ఎప్పుడు మాట్లాడలేదన్నారు. ఇలాంటి ఆరోపణలు వస్తాయని అసలు ఊహించలేదని తెలిపింది. మంచి విమర్శను స్వీకరిస్తానే గానీ ఇలాంటి నెగటివ్ కామెంట్లను పట్టించుకోనుంది. ప్రస్తుతానికి తాను సింగిల్ అని కెరీర్ పైనే దృష్టి సారించారని చెప్పింది. యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ కు హైదరాబాద్ నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రణీత్ పై 67B ఐటీ యాక్ట్, ఫోక్సో యాక్ట్ 79, 294 BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి బెంగళూరులో అరెస్ట్ చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ప్రణీత్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇదే కేసులో A2 గా జల్లాస్ నాగేశ్వరరావు, A3 గా బుర్రా యువరాజు, A4 గా సాయి ఆదినారాయణను చేర్చారు. విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన కోట్ల రూపాయల ఫీజులను తిరిగి చెల్లించాలని పలు ప్రైవేటు పాఠశాలలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘించి ఆ స్కూళ్లు ఫీజులు పెంచినట్లు తేలడంతో ఈ మేరకు చర్యలకు ఉపక్రమించింది. జబల్పూర్ లోని పలు ప్రైవేటు పాఠశాల విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టింది. ఉత్తరప్రదేశ్ లో ఉరుములు మెరుపులు హడలెత్తించాయి. భారీ శబ్దాలతో ఉరుములు రావడంతో జనాలు భయపడిపోయారు. పిడుగుపాటుకు 38 మంది మరణించారు. ప్రతాప్ గఢ్ లో 11 మంది, సుల్తానపూర్ లో 7, చందౌలీలో 6, మొయిన్పూర్ లో 5, ప్రయాగ్రాజ్ లో 4 మరణించారు. అలాగే ఔరయ్య, డియోరియా, హత్రాస్, వారణాసి, సిద్ధార్థ్ నగర్ లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. బాధితులు పొలంలో చేపలు పట్టే సమయంలో పిడుగుపాటుకు చనిపోయినట్లు తెలుస్తోంది. జపాన్ తీరంలో ఓ మహిళ స్విమ్మింగ్ చేస్తూ బీచ్ నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరం కొట్టుకు వెళ్లింది. అయితే ఆ మహిళను నౌకాదళానికి చెందిన కోస్ట్ గార్డ్ రక్షించింది. ఫ్రెండ్ తో బీచ్ కు వెళ్లిన ఓ 20 ఏళ్ల చైనా దేశీయురాలు నడుంకు రిబ్బర్ రింగ్ చుట్టుకుని సముద్రంలోకి దిగింది. అయితే సముద్ర అలల మధ్య ఆమె మరింత లోతులోకి వెళ్లిపోయింది. ఈతకు వెళ్లిన అమ్మాయి మిస్ అయినట్లు ఆమె ఫ్రెండ్ ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లు దాదాపు 36 గంటల తర్వాత ఆమెను గుర్తించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహం రేపు ముంబైలో ఘనంగా జరగనుంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ వివాహ వేడుకలకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో వివాహం జరిగే ముంబైలోని బాంద్రా కుర్లా ప్రాంతంలో పోలీసులు 3 రోజుల పాటు సాధారణ వాహనాల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ఆ ప్రాంతంలోని కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం చేయాలని సూచించాయి. ఈ నెల 15వ తేదీ వరకు ఇంటి నుంచి పనిచేయమని తమ ఉద్యోగులను కోరాయి.